అందరికీ నమస్కారం. మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు చేస్తున్నటువంటి కొన్ని పెడన కాన్స్టిట్యున్సీలో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలపై కూడా అధిష్టానం సీరియస్గా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో జోగి రమేష్ గారు పెడన కాన్స్టిట్యున్సీలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ కార్ల ర్యాలీతోటి కూడా ఆయన వెళ్లడంతో అక్కడ వైసీపీ ఉలిక్కి పడిందని కూడా మనకు తెలియజేసుకోవచ్చు. పెడన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉప్పాల రాము గారు అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. జోగి రమేష్ గారు 2009లో పెడనకు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2014లో మైలవరం కాన్స్టిట్యున్సీకి ఆయన బదిలీ చేయడం జరిగింది. మళ్ళీ 2019లో పెడన కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అయితే 2024లో కూడా పెడన మైలవరం కాదని చెప్పి ఆయన పెనమలూరుకు జగన్మోహన్ రెడ్డి బదిలీ చేయడంతో కూడా పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఆయన భారీ ఓటమిని చవిచూడటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన మళ్ళీ పెడన కాన్స్టిట్యున్సీ మీదే కన్నేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పెడన కాన్స్టిట్యున్సీలో గెలిచిన తర్వాత బీసీ కోటాలో కూడా ఆయన 2 సంవత్సరాల మంత్రిగా కూడా చేయటం జరిగింది. ఈ మంత్రిగా చేసినటువంటి టైంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్గా చేసుకొని భారీగా కూడా విమర్శలు చేయటం జరిగింది. జోగి రమేష్ చేసినటువంటి విమర్శలు 2019లో ఆయన మంత్రిగా ఉన్న టైంలో కూడా హాట్గా టాపిక్గా వైరల్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి జనసేన వాళ్ళ ఫ్యామిలీస్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధినాయకుల ఫ్యామిలీస్ని ఆయన టార్గెట్ చేయటం కూడా అప్పట్లో సంచలనం, పెను దుమారం రేపిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా 2 రోజుల క్రితం వల్లభనేని వంశీని పరామర్శించేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పరామర్శించే కార్యక్రమంలో కూడా ఈయన జోగి రమేష్ గారు పోవటంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీలో కొంత కలవరం మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కొంత టాక్ అయితే వినిపించింది జోగి రమేష్ ఎక్కడని చెప్పి. దాదాపుగా పెడన కాన్స్టిట్యున్సీలో కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా తనకు అనుచర అందరినీ ఫోన్లు చేసి కూడా వాళ్ళందరూ ఆ ర్యాలీలో పాల్గొనాలని, పెడన కాన్స్టిట్యున్సీలో ఒక శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నటువంటి మండల నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడంతో ఉప్పాల రాము వర్గం ఒకసారిగా కలవరపడిందని కూడా మనం తెలియజేసుకో వెంటనే వీరు అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా జోగి రమేష్ గారు అక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసే టైంలో పెడనలో అక్కడ జడ్పీ చైర్పర్సన్ గారు కూడా ఉప్పాల రాము గారి భార్య పనిచేయటం కూడా అక్కడ వారిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం అప్పట్లో వైసీపీలోనే 2 వర్గాలుగా చీలినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి జోగి రమేష్ మైలవరం ఇన్ఛార్జిగా ఉన్నారు. పెడన మీద కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది. పెనమలూరుకు దాదాపుగా 2024లో పోటీ చేయడం జరిగింది. అటువైపు అయితే చోట్ల ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా తన కుమారుడు రాజేష్కు మైలవరం టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా అధిష్టానం మీద ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ జోగి రమేష్ మైలవరంలో కుదురుగా ఉంటాడా, పెడనెల్లి మళ్ళీ లొల్లి రాజేస్తాడా అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా పెడన మైలవరం వైసీపీలో కూడా భారీ మార్పులు జరుగుతాయని కూడా మనం తెలియజేస్తాం.